నంద్యాలను టూరిజం హబ్గా తయారు చేస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన మంత్రుల కందుల, ఎన్ఎండి ఫరూక్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని మంత్రి కందుల స్పష్టం చేశారు. చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా అభివృద్ధి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. మరోవైపు చిన్న చెరువు కట్టపై పార్కును అభివృద్ధి చేసి ప్రజలు ఆకర్షించే రీతిలో అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్న పార్కులో రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర నిర్మాణాలు ప్రజల్ని ఆకర్షించే రీతిలో ఉంటాయని మంత్రి ఫరూక్ తెలిపారు. పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తిగా ఇందాక మంత్రివర్యులు కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ 15వ ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేస్తాం. అందువల్ల ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెనెన్స్. దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్లు ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం. లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి, మనకు ప్లేస్ ఉంది, ప్లేస్ దగ్గర ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి పీపీపీ మూడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కొన్ని చేయాలని, అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది. ఎవరైనా కొత్త కాన్సెప్ట్ వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది. తిరుపతి చెరువు తిరుపతి రోడ్డు హైవే సమస్య కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎట్లా వర్క్ చేద్దామనేది ఇష్టపడాలి. అలా ఇస్తే టెక్నికల్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి కొత్త ఉన్నా. కాబట్టి దీన్ని మళ్ళీ అట్లా నాయకులు లేదు, ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి అంశాలు ఎవరికి అర్థమవుతాయి. ఆ రోజుల్లో నేను కడతాను తెలుసు కదా, మేము రూపాయి కట్టే పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్క్ కూడా సవాల్ ఇస్తే వద్దండి, సవాల్ డబ్బులు మేమే కడతామండి. అది కట్టిందే చచ్చింది తెలుసు. కాబట్టి అట్లా లేకుండా ప్రాంతం డెవలప్ కావాలా. కాబట్టి మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి మంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమం మొదటిసారిగా ఈ కార్యక్రమంగా